సో మనమేమో మొత్తానికి పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలనుకుంటాం, కానీ చైనా ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంది. సో చాలా గన్స్, సో పాకిస్తాన్లో టెర్రరిజం అన్ని గన్స్ సప్లై ఎవరు చేస్తారో చెప్పండి? ప్రపంచంలో పాక్కు హెల్ప్ చేసే కంట్రీస్ ఇవి చెప్పండి? చైనా ఆర్ యుఎస్. సో చైనాకి మంచి అనుబంధాలు ఉన్నాయి, ఎందుకంటే ఇండియా శత్రు దేశం చైనాకు అంటారు. యుఎస్ఏ కూడా నేనే డెవలప్ అవ్వాలంటుంది. సో అందుకే పక్కా పాకిస్తాన్కి హెల్ప్ చేస్తుంది. ఇంకొక విషయం, టర్కీ. సో టర్కీ ఒకప్పట్ల ఏదో ఇష్యూ వస్తే ఏ కంట్రీ ముందుకు రాకపోతే ఇండియా హెల్ప్ చేసింది, మన ఆర్మీ హెల్ప్ చేసింది. సో ఇప్పుడు అదే టర్కీ డైరెక్ట్గా పాకిస్తాన్ మంచి దేశం, పాకిస్తాన్లో తీవ్రవాదం లేదు, ఇండియాలో ఉగ్రవాదం ఉంది, మీ అందరి తర్వాత తెలుస్తుంది అని చెప్పిండు. సో అక్కడి టర్కీ ప్రధాని ఫుల్ సపోర్ట్ పాకిస్తాన్ పైనే ఉంది, ఇండియా మీద లేదు. చాలా కంట్రీస్ ప్రస్తుతం ఇండియా టర్కీ మీద దాదాపు 12 బిలియన్ల బిజినెస్ జరుగుతుంది, ఫార్మా సంబంధించిన బిజినెస్. సో ఇప్పుడు చాలా దేశాలకు టర్కీని ఒత్తిడి చేయాలని చూడాలి, ఎందుకంటే భారత్పై అగెనెస్ట్ ఉంది, ఎందుకంటే పాకిస్తాన్కి గన్స్ డ్రోన్ల సప్లై ఇస్తుంది. సో మనకు తెలిసిందే, యుద్ధం కూడా చాలా డ్రోన్లు, యుద్ధకు సంబంధించిన మిసైల్స్ కూడా పాకిస్తాన్కి టర్కీ హెల్ప్ చేస్తుంది, ఎప్పటికైనా హెల్ప్ చేస్తుంది. చావా సినిమా చూశారు కదా, తుర్కిష్ ఇండియన్ పాలించింది, చావాని చంపింది వాళ్ళే, ఆ తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు, ఇప్పుడు ఇలా. సో అందుకే ఇండియా అంటే మన శాంతి భద్రతలు కానీ అందరికీ శత్రువు. సో ఇప్పుడు మన గవర్నమెంట్ ఒత్తిడి తేవాలి. సో టర్కీకి ఎలాంటి మన నుంచి గూడ్స్ ఎలాంటివి పంపకూడదు. సో ట్రేడ్ అంటారు, ట్రేడ్, సో వాటికి సంబంధించింది ఎలాంటి పంపకూడదు. సో ఎందుకంటే అది మనకే ఎసరు పెడుతుంది. సో చాలా దేశాలని, ఇటు పాకిస్తాన్, ఇటు టర్కీ, ఉగ్రవాదంపై ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళ దేశాలని కట్ చేస్తుంది ఇండియా. తప్పకుండా నరేంద్ర మోడీ డిసిషన్ తీసుకోవాలి. సో అంటే అమెరికా అన్ని కంట్రీస్పై ఎవరైతే పాకిస్తాన్ ఉగ్రవాదానికి హెల్ప్ చేస్తారో వాళ్ళ కంట్రీస్ని కట్ చేయాలి. అలా కట్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళకు ఎలాంటి సోర్స్ ఉండదు, ఇన్కమ్ సోర్స్ ఉండదు. సో అప్పుడు ఆ దేశం విభజిస్తుంది. సో ఇప్పుడు బల్గిస్తాన్, సింధూర్, ఇస్లామాబాద్, సో ఇస్లామాబాద్ ఒక్కతే ఉంటుంది. సో బలుస్తాన్ ఇప్పుడు అది ఒక మేజర్ పార్ట్ పాకిస్తాన్ మ్యాప్లో మీరు తీసుకుంటే. సో అది సెపరేట్ అవుతుంది. ఇప్పుడు మాకు స్వతంత్రం కావాలంటే పాకిస్తాన్ 2-3 ముక్కలే అవకాశం ఉంది. సో పాకిస్తాన్ ఒక దేశం, బల్గిస్తాన్ ఒక దేశం. సో ఇవి రెండు వేరే వేరే అవుతాయి ఫ్యూచర్లో. చూడండి, ఇప్పటికే వాటర్ని రద్దు చేశారు కాబట్టి సో అక్కడ బావిలు, చెరువులు ఎండిపోతాయి. 80% వాటర్ మన ఇండియా నుంచి సప్లై అవుతుంది. సో అది ఫ్యూచర్ జరగదు. తీవ్రవాదాన్ని లేకుంటే అప్పుడు వాటర్ పంపిస్తాం. సో దాహం మీద అక్కడి ప్రజలే నిరసనలు వ్యక్తం చేస్తే, మనకు పాజిటివ్ వస్తే అప్పుడు సింధు జలాల్ని వదులుతారట. అప్పటిదాకా వదలరు. ఎవరైనా ఇండియాకి అగెనెస్ట్గా ఉంటే, అది తుర్కీ అయినా చైనా అయినా ఏ దేశమైనా అగెనెస్ట్గా ఉంటే వాళ్ళకి గట్టిగా సమాధానం మన గవర్నమెంట్ చెప్తుంది. సో ఆపరేషన్ సింధూర్తో మన సత్తా ఏంటో ప్రపంచం తెలిసింది. సో వాళ్ళకి తెలియకుండా 100 మంది 140 మంది తీవ్రవాదిని హతం చేసింది. సో దాదాపు 9 స్థావరాలపై అటాక్ చేసింది. సో సివిలియన్స్ కాదు, ఓన్లీ ఉగ్రవాదులు మాత్రమే చనిపోయారు. సో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. సో ఎందుకంటే ఆ 26 మంది మన హిందువులను చంపారు కాబట్టి, మన ఇండియన్ టూరిస్టులను చంపారు కాబట్టి అది ఒక్కటి చాలా విషయం. సో ఇది ఇలానే ఉంటే పాకిస్తాన్ ప్రపంచం పటంలో కనబడకుండా పోతుంది. సో ఇప్పటికీ ఇండియా ఏంటో రుచి చూపెట్టింది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టద్దు, ఉగ్రవాదం అస్సలు ఉండకూడదు. ఉగ్రవాదం లేని కంట్రీగా పాకిస్తాన్ ఉండాలి. అదే మన గవర్నమెంట్ ప్లాన్. సో ఇది గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.